గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. చేపట్టుకొని ఇద్దరం జర్నీ చేసాం. ఈ బిగ్ బాస్ జర్నీ మొత్తం ఎక్కడ ఇంత మిస్అండర్స్టాండింగ్స్ కూడా రాకుండా, ఒకవేళ వచ్చినా వాటిని నైట్కి నైట్ సార్ట్అవుట్ చేసుకొని, అలా కాదు బిడ్డ, ఇలా కాదు బిడ్డ, అలా అని నన్ను చెప్పి నిజంగా నేను అంటే నన్ను కన్నా కూడా అంత మెచ్యూరిటీగా ఆలోచించేవాళ్ళు కాదు నాకు తెలియదు, కానీ ఒక సొంత కొడుకులా చూసుకున్నారు. అన్ని వారాలు ఎమోషనల్గా చాలా బాండ్ క్రియేట్ అయింది. సో అది చాలా హ్యాపీ. మీ ఇద్దరం టాప్ 5లో ఉండాలి అని పక్కా అనుకున్నాం. ఫస్ట్ వీక్ వెళ్ళినప్పుడు ఉన్నాం. అది నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇమాన్యుయల్, ప్రైజ్ ద లార్డ్. నిజంగా బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత అంటే దేవుని మర్చిపోయి ప్రేయర్ చేయడం మర్చిపోతారేమో అనుకున్నాము. అంటే దేవునికి దగ్గరగా ఉన్నారు. ఎలా బయటికి వచ్చినాక మిమ్మల్ని ఎలా రిసీవ్ చేసుకున్నారు? అమ్మ అది ఎవరు బిలీవ్ వాళ్ళమ్మా. ఇప్పుడు నేను బిలీవ్ చేసే గాడిని నేను ప్రేయర్ చేస్తాను, అండ్ సంజన గారు బిలీవ్ చేసే గాడిని సంజన గారు. అక్కడ ప్రతి ఒక్కళ్ళు ప్రేయర్స్ చేస్తూనే ఉంటారు. బికాస్ అంటే ఇప్పుడు నేను జీసస్ నమ్ముకోవచ్చు, అండ్ సంజన గారు వేరే దేవుని నమ్ముకోవచ్చు, అండ్ తనుజ వేరే సాయిబాబా. క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఎలా జరిగాయి? మంచిగా జరిగాయి. థ్యాంక్ యూ. ఇమాన్యుయల్ గారు, అమ్మా సో బిగ్ బాస్ త్రూ మీ లవ్ స్టోరీ బయట పెట్టారు, మరి రివీల్ ఎప్పుడు చేస్తున్నారు? రివీల్ ఇంకా పెళ్లి తర్వాత రివీల్ చేద్దాం. అంటే కప్ తోటి బయటకు రావాలని కోరుకున్నారు కదా, మరి తన రియాక్షన్ ఎలా ఉంది బయటకు వచ్చిన తర్వాత? లేదు, తను చాలా హ్యాపీ ఫీల్ అయింది. బికాజ్ నేను అంత బాగా ఆడతాను, ఫిజికల్ గేమ్స్ అంత బాగా ఆడతానని తను ఎక్స్పెక్ట్ చేయలేదంట. సో నువ్వు ఎంత బాగా ఆడతావు, ప్రతి గేమ్ ఇలా విన్ అవుతావు, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, నాకు అక్కడే మీరు నెగ్గేశారు అని చెప్పేసి చెప్పింది. అది నాకు చాలా హ్యాపీ అనిపించింది. మంచి కాస్ట్యూమ్స్ ఎవరైనా వేసుకుంటారండి. ఇప్పుడు నేను హీరోలా తయారయ్యి కళ్ళజోడు పెట్టుకుంటే మీరు ఎందుకు నవ్వుతారు చెప్పండి? నేను అక్కడికి వెళ్ళింది ఏంటి, జనాల్ని నవ్వించాలనే ఉద్దేశంతో నాకు మంచి కాస్ట్యూమ్స్ వచ్చాయి, నాకు మంచి షూ అవన్నీ వచ్చాయి. బట్ అందరిలాగా రెడీ అయిపోయి నేను మేకప్ వేసుకొని కూర్చుంటే జనాలు ఎంటర్టైన్ చేయాలి, జనాల్ని ఏదో గెటప్ వేసి నవ్వించాలి. మనం చూడంగానే స్క్రీన్ మీద చూడంగానే జనాలు కొద్దిసేపు అలా రిమోట్ పక్క ఛానల్ పెట్టకుండా అలా ఆగాలి. అంటే మనం ఏదో డిఫరెంట్గా కనపడాలి, డిఫరెంట్గా నవ్వించాలి అనే ఉద్దేశంతో నేను వెళ్ళటంతోనే ఒక 2 జతలు లుంగీలు, అలా కొత్త కాస్ట్యూమ్స్ అలాంటివి నేనే తీసుకుని వెళ్ళాను. బికాస్ జనాలు నవ్వించాలి కాబట్టి, అంతే, దాని గురించి అంతే. బ్రదర్ కదండి, కష్టపడాలి కదా, తప్పదు కదా. అమ్మా ప్రభంజనమా వెళ్ళేలోపు చెప్తానమ్మా. ఇప్పుడే అరిచేసాను అనుకో, వాయిస్ పోయింది అనుకో, మళ్ళీ సంజన గారిలా చేయాలి నేను. సో అందుకోసం అమ్మా, మీరు విన్నర్ అవ్వకపోవడానికి కారణం మెయిన్ గా నామినేషన్స్ లేకి రాలేదనేసి అంటున్నారు. సో దానికి మీరేం చెప్తారేంటి? అంటే మెయిన్ రీజన్ అని నేను చెప్పకపోవచ్చు, కానీ వన్ ఆఫ్ ద రీజన్ అయితే నేను అది అనుకుంటున్నాను. ఎందుకంటే నామినేషన్స్లోకి రావాలి అని నాకు కొన్ని వీక్స్ గడిచిన తర్వాత అర్థమైంది. నామినేషన్స్లోకి వస్తేనే ఓట్ బ్యాంకింగ్ అనేది క్రియేట్ అవుతుంది, అప్పుడే మనకు అలవాటు పడిపోయి జనాలు ఓట్లు వేస్తారు అని. బట్ నేను ఎప్పుడు నన్ను నామినేట్ చేస్తారని భయపడేవాడిని కాదు, కానీ వేరే వాళ్ళని నామినేట్ చేయాలంటే చిన్న బాధ వేసేది. ఎందుకంటే వాళ్ళతో కలిసే కామెడీ చేసేవాడిని, వాళ్ళతో కలిసే వంటలు ఉండేవాడిని, వాళ్ళతో కలిసే ఫన్ క్రియేట్ చేసేవాడిని. అలా ఉండి ఒక్కసారిగా వీకెండ్ రాగానే వాళ్ళని మీరు ఇది చేశారు, మీరు ఈ తప్పు చేశారు అని వాళ్ళని ఏలైతే చూపించాలంటే నాకు ఎక్కడో చిన్న మొహమాటం ఉండేది, అండ్ చిన్న భయం బాధ అనిపించేది. అంటే నేను పక్కవారిలో తొందరగా తప్పులు ఎతికే క్యారెక్టర్ కాదు నాది. సో దానివల్ల కూడా నాకు మైనస్ అయింది. నేను ఎక్కువ తప్పులు ఎతికేవాడిని కాదు ఎవరిలో, సర్లే మనోళ్ళే కదా, ఏదో ఆడుతున్నారు కదా, అలా వదిలేసేవాడిని. సో అది కూడా నాకు కొంచెం మైనస్. తనుజ మంచి అమ్మాయి, చాలా గుడ్ పర్సన్, బాగా ఆడింది గేమ్, మంచిగా రన్నరప్ అయింది. సో హ్యాపీ, అండ్ సూపర్ గేమ్ ఆడింది, మంచిగా ఆడింది. వెళ్తామండి, కొంచెం ఈ పేమెంట్లు అవి పడ్డాక. సార్, కళ్యాణ్ గారు గెలిచారు కదా, ఎలా అనిపిస్తుంది? హ్యాపీ, నేను చాలా హ్యాపీ. వాడు కళ్యాణ్, డిమోన్ వీళ్ళిద్దరు నాకు లాస్ట్ ఒక 5 వీక్స్ ముందు నుంచి బాగా కనెక్ట్ అయిన పర్సన్స్ వాళ్ళు. వర్త్ అదేంటండి, మీరే కదా ఓట్లేసి గెలిపించారు, వర్తే. నేను 3rd వీక్ 4th వీక్ నుంచి అనుకుంటా హౌస్లో ఉన్న ప్రతి ఒక్కరికి చెప్పేవాడిని, ఈ సీజన్ విన్నర్ అయినా అవ్వకపోయినా ఈ సీజన్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు విన్నర్ వర్తే. బికాస్ ఈ సీజన్లో అన్ని
ట్విస్టులు జరిగాయి, అన్ని టర్న్స్ జరిగాయి, వస్తున్నారు పోతున్నారు, ఎవరెవరో వస్తున్నారు వైల్డ్ కార్డ్స్ అని, లేదా అలా జరుగుతూనే ఉన్నాయి. అండ్ లోపల ఆ సిచ్యువేషన్స్ కూడా మాకు అర్థమవుతూ ఉన్నాయి. ఏంట్రా ఏ క్షణం ఏం జరుగుతుంది ఏంటి అనుకుంటా గుండెల్లో గుప్పెట్లో పట్టుకొని ఆడిన రోజులు ఉన్నాయి మేమంతా. సో ఆ మూమెంట్స్లో అక్కడ వరకు వచ్చి విన్నారంటే కన్ఫామ్గా వర్తే అండి. ఎవరైనా టాప్ 5లో ఉన్న వాళ్ళు ఎవరైనా వర్తే. లాస్ట్కి కళ్యాణ్ ఇంకా తనుజ మిగిలారు కదా, మీ ఒపీనియన్ ఏముండే? బయట కూర్చున్నప్పుడు ఎవరు గెలుస్తారు అనుకున్నారు, తనుజనా కళ్యాణ్? నాకు నిజంగా ఐడియా లేకుండే అండి. ఎందుకంటే నేను గెలుస్తానని నేను అనుకుంటా మనసులో, బట్ నేను 4th ప్లేస్ వస్తానని నేను అనుకోలేదు కదా. సో ఈ సీజన్ ఏదైనా జరగచ్చు అనే మైండ్ సెట్లోనే ఉండే నేను. నాకు ఎవరు గెలిచినా ఓకే. వాళ్ళిద్దరిలో ఒకళ్ళు నా ఫ్రెండ్ ఉన్నారు, ఇంకొకళ్ళు నా తమ్ముడు ఉన్నాడు. వాడు గెలిచినప్పుడు కూడా కప్పు తీసుకొని నాకు వెళ్ళి ఇలా చూశాడు. అది మీకు మేబీ అది అంటే అర్థం కాకపోవచ్చు, కానీ నాకు వెళ్ళి చూశాడు, అన్న నేను అనుకున్న సాధించాను అన్న అని. అది నాకు హ్యాపీ అనిపించింది. తనుజది మీది లవ్ స్టోరీ రియల్ గా కనిపించింది. మరి మీ పిల్లతో ఏమన్నా ప్రాబ్లం అయిందా? లవ్ స్టోరీ ఏం లేదమ్మా. చూస్తే లవ్ స్టోరీ లానే అనిపించింది. లేదు, అంతకు ముందు కూడా మేము కలిసి ఒక షో చేసాం స్టార్మాలోనే, కుక్ విత్ జాతిరత్నాలు అని ఒక షో చేసాం. సో ఆ బాండ్ మేము ఫ్రెండ్స్గా ఆ బాండ్ అనేది కనపడాలి అని, జనాలు ఎంటర్టైన్ చేయాలని ఏదో చిన్న చిన్న ఫ్లటింగ్ డైలాగ్స్ అంతే, అంతకుమించి ఏం లేదు. తెమాన్ పవన్ మాట్లాడుతూ మొన్న చెప్పారు, నాకు ఇమాన్యుయల్ అన్న ఉంటే కనుక స్ట్రెస్ రిలీఫ్ నాకు, సో ఇంకా ఫస్ట్ నుంచి మా బాండింగ్ ఇంకా ఉంటే బాగుండేది అని చెప్పేసి అన్నారు రీసెంట్ గా బయటకు వచ్చినప్పుడు. మీరేమంటారు? నేను కూడా అదే అన్న, ఆ హౌస్లో ఉన్నప్పుడు కూడా నేను అదే అన్న. డెమాన్ నాకు సెకండ్ వీకే కనెక్ట్ అయినప్పటికీ ఎక్కడో డెమోన్ ఎక్కువ టైం అందరితో కేటాయించేవాడు కాదు. సో లాస్ట్ 3 వీక్స్ నుంచి డెమాన్లో ఫన్ కానీ అవన్నీ చూసినప్పుడు, అరే నువ్వు ఇలా సెకండ్ వీక్ ఆర్ థర్డ్ వీకే ఇలా ఉంటావని తెలుసుంటే నేను ఇంకొంచెం టైం నీతో స్పెండ్ చేసేవాడిని, జనాల్ని ఇంకొంచెం ఎంటర్టైన్ చేసేవాళ్ళం ఇద్దరం కలిసి అని కూడా అనుకున్నాం. అండ్ రియల్గా కనెక్ట్ అయ్యాడు డెమాన్, కళ్యాణ్ వీళ్ళిద్దరు నాకు బాగా రియల్గా కనెక్ట్ అయ్యారు. సో నేను నైటే షూట్ కూడా చేసాం స్టార్మాలో. చాలా హ్యాపీ అనిపించింది వాళ్ళిద్దరిని చూసినప్పుడు. అండ్ వాళ్ళ గ్రోత్ చూసినప్పుడు కూడా చాలా మంచిగా అనిపించింది. ప్రతి వీక్ వాళ్ళు ఒకళ్ళు 1 by 1 వాళ్ళు ఎదిగే విధానం కానీ, వాళ్ళు మాట్లాడే తీరు కానీ, ఆ వచ్చిన కామనర్స్ అందరిలో వీళ్ళు కొంచెం మంచిగా ఉండేవాళ్ళు అండ్ మంచిగా మాట్లాడేవాళ్ళు, ఎక్కువ గొడవలు పెట్టుకునేవాళ్ళు కాదు. సో నాకు అది బాగా నచ్చేది వాళ్ళిద్దరిలో. అంతే. అదేంటండి టాప్ 5లో ఉన్న అందరూ విన్నర్ అవుతారని అనుకుంటారండి. ఎందుకంటే అక్కడ మాకు ఏ క్లూస్ కానీ హింట్స్ కానీ ఏం తెలియవు. అండ్ ఎవరు బయట ఎలా నడుస్తుంది, ఎవరు హైప్లో ఉన్నారు, ఎవరు లోలో ఉన్నారు ఎవరో తెలియదు. టాప్ 5లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు విన్నర్ అవుతామని అనుకుంటాం. బట్ అది ప్రాసెస్, తప్పదు. 4th ప్లేస్లో ఒకళ్ళు రావాలి, 3rd ప్లేస్కి ఒకళ్ళు రావాలి, 5th ప్లేస్కి ఒకళ్ళు రావాలి. అది ప్రాసెస్ కాబట్టి, ఇంకా తప్పని ప్రాసెస్ కాబట్టి. ఒకవేళ మీకు మనీ ఆఫర్ చేసింటే మనీ తీసుకొని బయటకు వచ్చేసేవాళ్ళ? నేనైతే తీసుకోకూడదని ఫిక్స్ అయి ఉన్నాను. నేను అంటే మీరు అనుకోవచ్చు, బయటకు వచ్చేసావు కదా ఇప్పుడు ఇలాగే చెప్తావు అని మీరు అనుకోవచ్చు. నేను నిజంగా మనీ తీసుకోకూడదనే ఫిక్స్ అయ్యానండి. మనీ ఆఫర్ వరకు వచ్చుంటే నేను తీసుకోకూడదు. అది రన్నర్ అయినా 3rd ప్లేస్ అయినా ఏదైనా ఇంతవరకే మనకు వచ్చింది అనుకుని బయటికి వెళ్దాం అనే మైండ్లోనే ఉన్నా. నేను మేబీ తీసుకోకపోదును. నేనైతే సంజనా గారికి సపోర్ట్ చేస్తే పాజిటివ్ అవుతానా నెగిటివ్ అవుతానా నేను ఏ రోజు ఆలోచించుకోలేదండి. ఫస్ట్ దొంగతనం ఎప్పుడైతే జరిగిందో నేను అప్పుడే ఆమె గేమ్ నాకు అర్థమైంది. ఈమె ఎక్స్ట్రాడినరీ గేమర్, ఈమెకి బిగ్ బాస్ హౌస్ గేమ్ మొత్తం తెలుసు అని నాకు అప్పుడే అర్థమైంది. అప్పటి వరకు మేము అంటే నేను సంజు పాప అని పిలిచేవాడిని, తను ఇమ్ము అని పిలిచేది నన్ను. దాని తర్వాత ఎక్కడో ఎమోషనల్గా వాళ్ళ బాబులాగా నేను నవ్వించాలి, అలా 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 కనెక్ట్ అయ్యి నేను అమ్మ అంటాం, తను నన్ను కొడుకు అంటాం, అలా అలా అయింది. కానీ ఏ రోజు కూడా ఇది చేస్తే పాజిటివ్ అవుతాం, ఇది చేస్తే నెగిటివ్ అవుతాం అని ఎప్పుడు నేను తనతో అలా లేను. ఎందుకంటే తను నాతో చాలా ప్యూర్గా ఉన్న వ్యక్తి హౌస్లో. అండ్ గుట్టిగా 100 మంది రాని నేను ఇమ్మాన్యుయల్ సైడే నుంచుంటానని చెప్పిన ఏకైక వ్యక్తి తను. అండ్ నేనైనా సరే 100 మంది రాని నేను ఆమె సైడే ఉంటానని చెప్పిన ఏకైక వ్యక్తిని. అండ్ లాస్ట్కి వచ్చే కొందికి క్రౌడ్ తగ్గే కొందికి తెలియకుండా ఫేస్ టు ఫేస్ వార్లు కూడా జరిగాయి. కానీ బట్ అవి మేము అక్కడే సార్ట్అవుట్ చేసుకున్నాం. ఇదంతా గేమ్ వరకే మమ్మ వదిలేసి అంటే తను కూడా అరే నాకు తెలుసు, చాలా మెచ్యూర్డ్గా ఉంటారు, చాలా అంటే చాలా మెచ్యూర్డ్గా ఉంటారు. సో అది నాకు బాగా ఇష్టం. పాజిటివ్ నెగిటివ్ అసలు ఏం ఆలోచించలేదండి. నాకు సంజనా గారు హౌస్లో ఉండాలి, ఆమెతో కలిసి నేను గేమ్ ఆడాలి, ఇదే ఉండేది నాకు.